ఏమిటే కాలు పుట్టుతున్నావు? నడిచి నడిచి కాళ్ళు బొబ్బులెక్కి. ఇంత డబ్బు ఆర్జిస్తున్నావు కదా, 2 రూపాయలు పారేసో చెప్పు జత కొనుక్కోకూడదు? వద్దులేండి, పారేసిన డబ్బులు చాలు. చెప్పుల కోసం దుబారా చేసే తలబిరుస్తాను ఏనాడో పోయింది. అదేమిటో, ఏ గుడ్డ కట్టినా ఏ చెప్పు తొడిగినా ఈ దేహం ఒకనాడు విరిగిపోయే మట్టి బొమ్మేగా. అబ్బో అబ్బో, ఇంతలోనే అంత వైరాగ్యం అంటే? అవునండి, ఒళ్ళుపై తెలియని రోజుల్లో మహారాణిలాగా చలాయించాను. ఇప్పుడున్న ఈ సుఖం కానీ మనశ్శాంతి కానీ ఆనాడు లేదు. పేదరికమే పెద్ద గురువు. కోట్లకి విలువైన మాట అన్నావు. ఉన్న రోజుల్లో ఒక్క పూటైనా నీ చేతి మీదుగా వెళ్ళాను నాన్న. ఇప్పుడు చూడు, 30 రన్ను ముక్కు దాకా పడుతున్నాను. చాలండి, దిష్టి తగ్గుతుంది. ఆర్భాటం ఏమిది? ఏ మహా తింటున్నారే? 1/2 సేరు బియ్యం ఆరిస్తే మీరు నేను తినగా ఇంకోళ్ళు మిగులుతా ఉంది. మిగిలినవే అలా మిగిలిచే చెయ్యి, చల్లని చెయ్యి. ఏమిటి, నాదే చల్లని చెయ్యి అయితే మన సంసారం గతికొచ్చేదే కాదు. పిల్లలు ఎలా ఉన్నారో ఏమిటో. వాళ్ళకేమే గడుసు, వాళ్ళు ఎలాగైనా బ్రతుకుతారు. శారదా, ఇది కన్న మమకారం గాని వాళ్ళు నేను ఎప్పుడో మర్చిపోయి ఉంటారు. ఆ తప్పు వాళ్ళది కాదండి, నాది. శారదా, ఏంటి ఏడుస్తున్నావా? లేదండి, కన్న కడుపు కదా, ఎలా గుండె రాయి చేసుకోగలను.